లేదా? అండ్ ఇప్పుడు శివ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్పెషల్లీ సినిమాలో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల కంటే చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ద వే యువర్ లుక్స్ అండ్ మీ డైలాగ్ డెలివరీ, చిన్న చిన్నవి ఇలా హ్యాండ్ ఇలా తిప్పే విధానం, నడిచే విధానం అన్ని కూడా అల్టిమేట్ గా ఉన్నాయి. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ హార్టీ వెల్కమ్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు సినిమా బాగా చాలా అనుకున్నాము. ఆ తర్వాత ప్రమోషనల్ మెటీరియల్ బాగా కట్ చేసుకుంటే బాగుండు అనుకున్నాము. టీజర్ అందరికి నచ్చితే చాలు అనుకున్నాము. ఆ తర్వాత ట్రైలర్ బాగా రీచ్ అయితే చాలు అనుకున్నాము. ఒక్క సాంగ్ జనాల వరకు బాగా వెళ్తే చాలు అనుకున్నాము. ఇవన్నిటికి మించి ఒక మంచి హిట్ కొడితే బాగుండు అనేది లోపల ఉండదు, కానీ బయటకి ఎవరైనా చెప్పుకోవట్లేరు. మంచి సినిమా చేసాం ఇది ఒక్కటైతే బాగుండని. అయితే ఈ ఇయర్ నా లక్ ఏంటో తెలియదండి. మా అందరి విష్ ఐ థింక్ అంత గట్టిగా ఉంది అనుకుంటాను. మేము అనుకున్న విషయస్ అన్ని అయిపోయి అండ్ లోపల ఒక గట్టి హిట్ కొట్టాలనుకున్నది కూడా ఫస్ట్ నిజం అయిపోయింది. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా సినిమా గురించి ఇంత ఎంకరేజింగ్ గా రాస్తున్న ప్రతి ఒక్క పర్సన్ కి నేను పేరు పేరున ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అండి. అండ్ ఎస్పెషలీ మాకు ఈ సినిమా గురించి ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పినందుకు, ఇన్ని రివ్యూస్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ టు ద మీడియా అండి. ప్రతి ఒక్కళ్ళకి మా సినిమాని ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ అండి. చూస్తున్న ఆడియన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూమెంట్ చాలా బాగుంది అంటున్నారు. మేము అనుకున్నాం ప్రాబ్లీ ఈ మూమెంట్ ఇంకా ఎంజాయ్ చేస్తారేమో దానికంటే అని అనుకున్నాం. బట్ ఈక్వల్ రెస్పాన్స్ ఆ రెండింటికి వస్తున్నాయి. లేకపోతే మా అందరికి ఫేవరెట్ అనుకున్న మూమెంట్ కంటే కూడా ఇంకొక అదర్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మేము ఇద్దాం అనుకున్నామో అది మేము డెలివర్ చేసినందుకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అయితే ఇదంతా పాసిబుల్ అయిందంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ 3 people అండి. ద 3 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. మా ప్రొడ్యూసర్స్ స్నేహల్ గారు, శశి గారు అండ్ కార్తిక్ గారు. మోర్ దెన్ ప్రొడ్యూసర్స్ నాకు దేర్ లైక్ బ్రదర్స్ అండి. ఎప్పుడైతే ఒక హిట్ టాక్ మనం తెచ్చుకున్నాము, మంచి రెస్పాన్స్ సినిమాకి వచ్చిందని ఎప్పుడైతే మాకు తెలిసిందో, వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ పడింది అనే దానికంటే కూడా బ్రో నీకు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ పడింది, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ అంటే ముందుకు వచ్చారండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్. అంత హార్ట్ ఆఫ్ గోల్డ్ అండి వాళ్ళది. ది ఎంటైర్ ఫ్యామిలీ, కీర్తన గారికి, ప్రీతి గారికి, కార్తిక్, స్నేహల్ అండ్ శశి బ్రో, ఐ ఓ యూ గైస్ బిగ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ బ్రో. అండ్ అలాగే మా డైరెక్టర్ పురుషోత్తం డెబ్యూ సినిమాతోనే హిట్ కొట్టిన డైరెక్టర్స్ లిస్ట్ లో ఇంకొకళ్ళు వచ్చేసారు. ఇంత యూనిక్ క్యారెక్టరైజేషన్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. అంటే నేను చేసిన 4 సినిమాలకి దీనికి అసలు ఎక్కడ పోలిక లేదని అనేది అందరూ ఫస్ట్ నాకు అదే వచ్చి చెప్తున్నారు. అది చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ మీకున్న ఐడియా ఏదైతే ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేద్దాము, వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ చేద్దాం, ఇలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఏదైతే అన్నాం, అదంతా ఇట్స్ కమింగ్ ఇన్ టు ప్లే టుడే. సో చాలా చాలా హ్యాపీ బ్రో. అండ్ ఈ భూతార్థం భాస్కర్ నారాయణ నన్ను అనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఇది ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మనిషి చాలా రోజులు నిండిపోతాడండి ఇండస్ట్రీలో. సో ఈ వెటకారము, స్టేజ్ మీద మాట్లాడే అన్నిటికీ మీరు అందరూ కూడా అలవాటు పడిపోండి. నాకు తెలిసి చాలా ఏళ్ళ వరకు ఈ మనిషిని ఇక్కడ చూస్తుంటాం మనం. అండ్ చాలా చాలా మంచి సినిమాలు కూడా ఫ్యూచర్ లో ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. యూ హ్యావ్ ఫైనలీ అరైవ్డ్. అండ్ ఈ సినిమాతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. అంటే మాకు ఇందాక అందరూ చెప్పినట్టు ఒక 2.5 years ట్రావెల్ కాబట్టి ఎక్కడ కూడా నాకు అంటే వాళ్ళని థ్యాంక్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ నాకు ఏదోలా ఉంది. ఎందుకంటే దేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. అంటే ఎలా అంటే నాకు ఇంట్లో ఒక మనిషికి థ్యాంక్ యూ చెప్తున్నట్టుంది మన కోసం ఇది చేసినందుకు ఇవాళ ఇక్కడ మాట్లాడుతుంటే. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఫ్యూ పీపుల్ ఇన్ దిస్ కాస్ట్ అండ్ క్రూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఓపి గౌతమ్ జార్జ్ గారు. ఈ సినిమా చూసిన వాళ్ళంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగా వచ్చే విజువల్స్ అని చెప్తున్నారు. సో మేజర్ పార్ట్ ఆఫ్ దట్ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది. అండ్ అలాగే ఆ విజువల్స్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు హెల్ప్ చేసిన మా రోషన్ గారు. అండ్ హీ వాజ్ ఆల్సో అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. మా ఎంటైర్ పోస్టర్ డిజైన్స్ దగ్గర నుంచి, మా లిరికల్ వీడియోస్ దగ్గర నుంచి, చిన్న బేసిక్ డిజైన్ ఎలిమెంట్స్ అన్ని కూడా మాకు క్లియర్ గా తెచ్చిపెట్టిన రోషన్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ అలాగే మమ్మల్ని ఇంత బ్యూటిఫుల్ గా చూపించిన, ఇంత మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చిన హర్షాంత్ గారికి, ప్రతిభ గారికి, చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ మమ్మల్ని డిజైన్ చేసి చాలా కొత్తగా చూపించారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఎప్పుడు కూడా ఇంత వామ్ గా, ఇంత బాగా మమ్మల్ని చూసుకున్నందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్.
అలాగే మ్యూజిక్ అనేది ఒక మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని అందరూ అంటున్నారండి. చూసిన ప్రతి ఒక్కరికి మ్యూజిక్ చాలా చాలా బాగా నచ్చింది. సో శ్రీచరణ్ పాకాల గారికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి. అసలు అలాంటి బీజిఎం ఇచ్చినందుకు నా విజువల్ నేను చూసుకుంటుంటే అనిపించింది, అరే అమ్మ ఏ ముందర అనిపించింది. ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు శ్రీచరణ్ గారు. అండ్ విజయ్ బుల్గనన్ గారు 2 సాంగ్స్ ఇచ్చారు. ఆ 2 కూడా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. అంటే మా సినిమాలో పాటం కాదు, నాకు చాలా చాలా జెన్యూన్ గా నచ్చిన 2 సాంగ్స్ అవి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో ఈ సినిమాని చాలా మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేశారండి. అంటే అదే నాకు తెలిసి మాకు ఫస్ట్ విక్టరీ ఏదైనా ఉందంటే మేము చేసిన సినిమాని వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఐ థింక్ అదే మా ఫస్ట్ విక్టరీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధీరజ్ మొగిలినేని బ్రోకి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఈజ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ బ్రదర్. అండ్ ఈ సినిమా చూసి ఈ సినిమాని మమ్మల్ని నమ్మి ఆ సినిమాకి ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి ధీరజ్ గారికి అండ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కి. ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. అలాగే మా సినిమాని సినీ గ్యాలక్సీ వాళ్ళు యూఎస్ లో రిలీజ్ చేశారు. మాకు ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అలాగే మా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సినిమాని చూసి ముందు వాళ్ళకి ఆ సినిమా నచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లి మీద తీసుకొచ్చినప్పుడు మాకు అనిపించింది ఎక్కడ మేము చేసిన పని రైట్ ఏమో అని అనిపించింది. అండ్ ఆ ఫీలింగ్ ని ఒక 10 times రెట్టింపు చేశారు ఆడియన్స్ అంతా కూడా. నేను డే 1 నుంచి కూడా నేను ఒకటే నమ్మానండి, నాకు తెలిసి కంటెంట్ ఉన్న సినిమాని నమ్ముదాము అని. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలా మంది వచ్చన్నారు, అంటే చిన్న సినిమా కదా రీచ్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అంటే అది ట్రైలర్ అది ప్రామిసింగ్ గా ఉంది బట్ ఆడియన్స్ దగ్గర రీచ్ అవుతుంది అనుకుంటున్నారా అంటే నేను అందరికీ ఒకటే చెప్పానండి, అంతే. నేను కంటెంట్ నమ్మాను, ఈ సినిమాలో ఉన్న విషయాన్ని నమ్మాను, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మన తెలుగు ఆడియన్స్ నమ్ముతున్నాను. వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడు లెట్ డౌన్ చేయలేదు, ఈ సినిమాని కూడా లెట్ డౌన్ చేయరు అని నేను అనుకున్నాను. అండ్ ఇవాళ అదే రైట్ అయిందండి. మాకు ఒక చిన్న సినిమాకి ఫ్రైడే రిలీజ్ అయిన ఫస్ట్ డే నాడు 7 హౌస్ఫుల్ షోస్ పడడం అనేది ఎక్కడని విన్నామా? అలాగే ఒక 8 shows ఆర్ మోర్ దెన్ 70% ఫుల్ అండి, ఇంక్లూడింగ్ సింగిల్ స్క్రీన్స్. అలాగే చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ లో అక్కడ అన్ని చోట్ల కూడా ఇంత బ్యూటిఫుల్ రన్ ఇచ్చారు అంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్ అండి. నాకు తెలిసి నేను కంటెంట్ మాత్రమే ఫస్ట్ సినిమా నుంచి నమ్ముతూ వచ్చాను, అండ్ అది ఈ సినిమాతో అది రైట్ అండ్ ప్రూవ్ అయింది. సో ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఒకటే ఒక ఫిలాసఫీ అండి, కంటెంట్ మాత్రమే నమ్ముదాం, అంతే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్వేస్ బీన్ సో సపోర్టివ్ అండ్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అలాగే అరుణ్ బ్రో, ఇదేదో థ్యాంక్ యూ చెప్తుంటే చాలా ఇన్ఫార్మల్ ఉంది కానీ చాలా చాలా థ్యాంక్స్ బ్రో, ఇట్ ఇస్ సో వండర్ఫుల్. అలాగే మా క్యారెక్టర్ ప్లే చేసిన గౌరవ్ గాని, మా శివ బ్రో గాని, వర్షిణి గారు, సో మెనీ అదర్ యాక్టర్స్ అండి. అలాగే దేవి ప్రసాద్ గారితో హ్యావ్ స్పెషల్ బాండ్. నాకు ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను ఆయనతో చేస్తూ వచ్చాను, అండ్ ఈ సినిమాలో ఇట్ ఇస్ అ వెరీ స్పెషల్ బాండ్. సినిమా చూసిన వాళ్ళు మీ అందరికీ తెలుసు వాట్ గుడ్ పర్ఫార్మెన్స్ అనేది. And last but not the least, Rashi, thank you so much for being such an amazing friend. And I just wish you nothing but all the success. సో ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్ కి ఆ సక్సెస్ పడాలండి. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్ దగ్గరకు వచ్చేసరికి నాకు సక్సెస్ కంటే కూడా సంభవ్ డే 1 నుంచి కూడా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కోసం, ఈ సినిమా అనుకున్న వాళ్ళ కోసం ఈ సినిమా సక్సెస్ అయితే బాగుంటుంది నేను రోజు అనుకున్నాను. దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ దిస్ టీమ్ అండ్ ద పీపుల్ బిహైండ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇవాళ ఆడియన్స్ అది ఇచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి. మీరు కనుక సినిమా చూడకపోతే డెఫినెట్ గా థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక చాలా యూనిక్ అటెంప్ట్ తో మేము ముందుకు వచ్చాము. చాలా 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 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మిమ్మల్ని డెఫినెట్ గా మీ ఇంట్రెస్ట్ ని హోల్డ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. సో మాకు ఆ ట్రెండ్ చూస్తుంటే, అంటే ప్రీమియర్ షో ఒక్కటేస్తే చాలా అనుకున్నాము, అది ఫుల్ అయిపోయింది. సెకండ్ షో ఫుల్ అయింది, థర్డ్ ప్రీమియర్ షో ఫుల్ అయింది. అక్కడి నుంచి ఫస్ట్ డే నాడు 7 హౌస్ఫుల్స్ దగ్గర నుంచి ఒక 80% ఫీలింగ్ ఉన్న ఇంకొక 8 shows దగ్గర నుంచి స్లోలీ సాటర్డేస్ అండ్ సండేస్ కూడా పికప్ అవుతూ చూస్తున్నాము. సో దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి, సపోర్ట్ గుడ్ సినిమా. అండ్ మీడియా అందరికీ కూడా మా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు, వర్డ్ స్ప్రెడ్ చేస్తున్నందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండి. ఐ హోప్ అండ్ ప్రే దట్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మాకు ఈ సపోర్ట్ మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో మా సినిమా చూడకపోతే దయచేసి చూడండి, థియేటర్స్ లో ప్లే అవుతుంది. సో ఒక పాపులర్ రెఫరెన్స్ సమ్మ గుర్తొస్తుందండి, కష్టపడ్డాం, సినిమా తీసాం, హిట్ కొట్టాం. అలాగే ఐ థింక్ ఇవాళ మా కాస్ట్ క్రూ అందరం కూడా లుంగి చేసుకున్నాము. మాకు ఆడియన్స్ ఒక థింగ్ చేయడానికి ఒక అవకాశం అయితే ఈసారి ఇచ్చారు. సో
బాయ్స్ అందరు లుంగి ఎత్తికట్టండి. ఒక పాట, ట్రెండింగ్ పాట ప్లే చేయండి. ఓ కూడా జాయిన్ అవ్వమంటే బాగుంటుంది యాక్చువల్లీ. రండి రండి రండి, రావాలి, మీరు రావాలి. రండి. తేజీ గారు రావాలండి. తేజీ గారు ఎప్పుడు వెనకలుండి మొత్తం అంతా గేమ్ ఆడుతూ ఉంటారు. మెయిన్ గేమ్ స్టేజ్ మీద వచ్చి ఆడితే బాగుంటుంది. రావాలి. సో నైస్ సార్. తేజు ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టేసింది. హార్డీ కంగ్రాచులేషన్స్. రండి, మీరు కూడా రండి. ఇదేదో నా సినిమా లాగా. మీరు కూడా లక్కీ మన ఫిల్మ్ టీమ్ కి. వినీత్ గారు హౌస్ఫుల్ డిజిటల్ నుంచి వినీత్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వినీత్ గారు, ఓకే, ఎస్ ప్లీజ్ ప్లే ద సాంగ్. రాజూగినట్టు హార్డీ కంగ్రాచులేషన్స్. మా సిఆర్ఓలు మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏదో ఒకటి చెయ్యండి రా స్వామి, ఎవరు చూస్తారు మీ ముఖాలు, చేయండి అని ఆమె తేజీ అయితే చాలా కొట్టిందండి. ఆమె కోసం ఆమెకు అంకితం ఈ సాంగ్. ప్రేక్షకులు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. మాకు ఐ థింక్ ప్రేక్షకులు థియేటర్ రావడమే ఆస్కర్ విన్నంత ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఐ హావ్ టు రియలీ థ్యాంక్ తేజు గారు అండి. నాకు ఒక బిగ్ సిస్టర్ లా ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఐ థింక్ మా ఫాదర్ గానీ మా ఫ్యామిలీ గానీ నా సక్సెస్ చూస్తే ఎంత హ్యాపీ ఉంటారో, తేజు గారు ఇస్ వన్ పర్సన్ విల్ బి దట్ హ్యాపీ నేను సక్సెస్ఫుల్ అయితే. సో థ్యాంక్ యూ అండి తేజు గారు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఆల్వేస్ ట్రీట్ చేసినందుకు, ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత రీచ్ తీసుకొచ్చినందుకు. అలాగే మా హౌస్ఫుల్ డిజిటల్ వినీత్ గారికి, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, you've been a pillar of support. అలాగే మా టికెట్ ఫ్యాక్టరీ అఖిలేష్ గారికి అండ్ so many people who came forward to support this film. థ్యాంక్ యూ ఫర్ ద బ్లాక్ బస్టర్ అండి. అంతకన్నా ఇంకేం చెప్పలేం. భూతద్దం భాస్కర్ నారాయణ స్టిల్ ప్లేయింగ్ ఇన్ థియేటర్స్. చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ శివ గారు. అండ్ మీడియాకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్ వెయిట్ చేయండి. యా, హలో ఓకే. శివ గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రంగస్థలంలో రామ్ చరణ్ గారు కానీ, వీరసింహారెడ్డిలో బాలయ్య గారు కానీ లింగి మేము చూసాము. ఆ తర్వాత మిమ్మల్ని హీరో అలా భూతద్దం పెట్టుకుని అంటే కళ్ళజోడు ఆ లింగి ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలుకి? హీరో కంటే అలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు అసలుకి? అంటే ఇనిషియల్ గా చెప్పినప్పుడు ఒక విలేజ్ బేస్డ్ ఒక టౌన్ లో జరిగే కథ అన్నారు. అప్పుడు నాకు డిటెక్టివ్ అన్నారు. ఆ డిటెక్టివ్ అనేసరికి సరే వీళ్ళు మనం మ్యాన్ చేసుకునేది ఒక సూట్ ఇది అనుకున్న డిటెక్టివ్ అనేసరికి అప్పుడు నాకు ఆయన వచ్చి అన్నారు, లేదు బ్రో ఈ డిటెక్టివ్ కొంచెం వేరు, ఈయన కళ్ళ వేజోడు లేకపోతే కళ్ళు కనిపించిన ఒక ప్రాబ్లం ఉంటుంది, లుంగి కట్టుకుని తిరిగే డిటెక్టివ్ అన్నాడు. ఇంత ఫ్రెష్ క్యారెక్టర్ ఒక హీరోకి ఎప్పుడు వస్తుంది అనిపించింది. సో ఇమీడియట్ గా ఐ వాంటెడ్ టు డూ ది ఫిల్మ్ సార్. సినిమా ఎంత బాగుందో ఆ సినిమాకి ఆర్ఆర్ గానీ మ్యూజిక్ అని ఎంత బాగుంది. ఈ సినిమాకి రిలీజ్ ముందు సాంగ్స్ కూడా చాలా ట్రెండ్ అయ్యాయి కదా, ఆ సాంగ్స్ ఎందుకు సినిమా నుంచి తీసేశారు అసలుకి? సో అదే అనిపించింది అండి. ఇనిషియల్ గా అంటే ఒక చాలా సీరియస్ పాయింట్ చెప్తున్నాం అనిపించింది. అది చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా మాకు ఆ పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకూడదు అనుకున్నాం. యూజువల్ గా మనకున్న ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గుతూ వస్తుందండి ఆడియన్స్ కి. ఒక 5 నిమిషాలు కనుక పాయింట్ నుంచి మనం డీవియేట్ అయ్యామంటే మళ్ళీ మనం ట్రాక్ లో తీసుకురావడానికి టైం పడుతుంది. సో అదొక కాన్షియస్ కాల్ అండి. చెప్పే పాయింట్ ని సీరియస్ గా చెప్దాం అనుకున్నాము. అండ్ డైరెక్టర్ కూడా అదే అనిపించింది ఆయనకి, ఆ నెరేటివ్ అలా వెళ్తేనే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు హిట్ అయింది కదా, అంటే యాడ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు? ఆ సాంగ్స్ ని యాడ్ చేద్దామా? లేదండి.